Good morning, students. Last class lo manam what is meant by poverty and explain the types of poverty ane topic ni manam discuss chesam. దానిలో భాగంగా ఈరోజు ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో పేదరికం అనేది ఉండడానికి గల కారణాలు ఏంటి, పేదరికం అంటే ఏంటి, పేదరికం ఉండడానికి గల కారణాలు ఏంటి. ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పావర్టీ అనే దాన్ని ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ అంటే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ని దీనికి డిఫరెంట్ మీనింగ్స్ని దీనికి ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ఇన్ జనరల్ మీనింగ్ ఏంటంటే దోస్ a section of the people in the society are not having the minimum essentials, those are under poverty అని జనరల్గా చెప్పచ్చు. మినిమం అంటే కనీస అవసరాలని ఒక సమాజంలో ఉన్న ఏ వర్గాల ప్రజలైతే పొందలేకపోతున్నారో వాళ్ళందరూ పేదరిక రేఖ దిగువన ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఇది స్టిల్ ఇండియా ఫ్రమ్ ఇండిపెండెన్స్ ఆన్వర్డ్స్ ఇండియా ఫేసెస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ అండ్ స్టిల్ టుడే వీఆర్ సీయింగ్ పావర్టీ ఇన్ ఓవరాల్ ఇండియా. దేశంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా పేదరికం అనేది ఇప్పటికీ మనం చూడవచ్చు. స్వతంత్రం వచ్చినట్టు నుంచి ఇప్పటికీ పేదరికం అనేది కొనసాగుతూనే ఉంది. గవర్నమెంట్ విల్ ట్రై టు రెడ్యూస్ ది పావర్టీ లెవెల్ ఇన్ ఇండియా. దట్స్ వై ఇట్ వాజ్ ఎక్స్పెండ్ మోర్ ఫండ్స్ టు రెడ్యూస్ ది పావర్టీ లెవెల్, బట్ స్టిల్ వీఆర్ ఫేసింగ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ. అంటే ప్రభుత్వం చాలా వరకు ఎక్కువ నిధుల్ని ఈ పేదరికం అనే సమస్యను తగ్గించడానికి, నిర్మూలించడానికి చాలా రకాల పథకాలని ప్రవేశపెట్టి దాని కింద చాలా ఎక్కువ ఫండ్స్ని ఎక్స్పెండ్ చేస్తున్నప్పటికీ ఇంకా పేదరికం అనేది ఉంది. ఈ పేదరికంలో మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా మనకి అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, పావర్టీ లైన్ అనే 3 టాపిక్స్ ఉన్నాయి. అబ్సల్యూట్ పావర్టీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దోస్ హూ ఆర్ సఫరింగ్, హూ ఆర్ ఫేసింగ్ ది ప్రాబ్లమ్, హూ ఆర్ నాట్ హ్యావింగ్ ది basic necessities of life like food, cloth, shelter, those are under absolute poverty. అంటే ఎవరైతే కనీస అవసరాలని వస్తువులను కూడా పొందలేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారో, అంటే కనీస వస్తువులైనటువంటి ఆహారం, అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇలాంటి మినిమం నెసెసిటీస్ని కూడా ఎవరైతే పొంది లేరో, పొందడానికి అవకాశం లేకుండా జీవిస్తున్నారో వాళ్ళందరినీ నిరపేక్ష పేదరికంలో ఉన్నట్లుగా మనం చెప్పాం. అలాగే ఈ అబ్సల్యూట్ పావర్టీ అనేది కూడా మనకి ఎక్కువగానే ఉంది. ఇండియాలో ఓవరాల్గా అకార్డింగ్ టు 2013 స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, ఇండియా అప్రాక్సిమేట్లీ ఇన్ ఇండియా అబౌవ్ 15% ఆఫ్ ది పాపులేషన్, 15% కంటే ఎక్కువ మంది ఈ పేదరికం అనే సమస్యని ఎదుర్కొంటున్నట్టు మనం ఇంతకుముందు ఉన్న స్టాటిస్టిక్స్ని బట్టి చెప్తున్నాం. దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇది అబ్సల్యూట్ పావర్టీలో దీనికి కొంతమంది వస్తున్నారు, కొంత పర్సంటేజ్. అలాగే రిలేటివ్ పావర్టీ అంటే సమ్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హ్యావింగ్ ది మినిమం నీడ్స్ ఆర్ నెసెసిటీస్ ఆఫ్ ది లైఫ్, బట్ దే ఆర్ కంపేర్ టు ది రిచ్ గ్రూప్ ఆర్ అదర్ గ్రూప్, దే ఆర్ ఇన్ ది బిలో లెవెల్. దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రిలేటివ్ పావర్టీ. అంటే ఈ సాపేక్ష పేదరికం అంటాం తెలుగులో. సాపేక్ష పేదరికం అంటే ఏ వర్గాల ప్రజలైతే కనీస అవసరాలను తీర్చుకుంటున్నప్పటికీ ఉన్నత శ్రేణి వర్గాలతో పోల్చి చూసినప్పుడు వీరు పేదరికంలో ఉన్నట్లుగా మనం పరిగణిస్తే అలాంటి పేదరికాన్ని సాపేక్ష పేదరికం అంటామని మనం చెప్పాము. సో ఓవరాల్గా ఇండియాలో ఈ 2 రకాల నిరుద్యోగితులు ఉన్నాయి. పర్టికులర్గా అబ్సల్యూట్ పావర్టీ అర్బన్ ఏరియాస్లో ఉంది, రిలేటివ్ పావర్టీ అనేది రూరల్ ఏరియాస్లో. భారతదేశంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మినిమం ఫెసిలిటీస్ని, మినిమం నెసెసిటీస్ని కూడా పొందలేనటువంటి పాపులేషన్ కొంత ఎక్కువ మంది ఉన్నారు. రిలేటివ్ పావర్టీ అనేది రూరల్ ఏరియాస్లో కొంతమంది బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ది ఫెసిలిటీస్ అండ్ లగ్జరీస్. దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రిలేటివ్ పావర్టీ. సో ఇక్కడ అలాగే పావర్టీ లైన్, పావర్టీ గ్యాప్ అనేది కూడా మనం ఇంతకుముందు పావర్టీ లైన్ గురించి కూడా మనం మాట్లాడాం. పావర్టీ లైన్ తెలుగులో పేదరికపు రేఖ లేదా పేదరికపు గీత అన్నాం. ఈ పేదరికపు రేఖ లేదా పేదరికపు గీత అనేది ఎవరైతే అంటే మినిమం కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కట్ లెవెల్ కంటే అప్పర్లో ఉంటారో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అబౌవ్ పావర్టీ లైన్. ఆ మినిమం కన్జంప్షన్ లెవెల్ ఎక్స్పెండిచర్ కంటే తక్కువ స్థాయి ఆదాయాన్ని, వినియోగపు వ్యయాన్ని, వినియోగపు ఖర్చుని, వినియోగపు ఆదాయాన్ని, లేకపోతే ఈ పౌష్టికాహార స్థాయిని కూడా పొందిలేరు, వాళ్ళందరినీ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నట్టుగా చెప్తున్నాం. సో దీస్ 3 ఆర్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ. ఈ మూడింటిని మనం టైప్స్ ఆఫ్ పావర్టీగా, కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీగా మనం డిస్కస్ చేసాము ఇంతకుముందు క్లాస్లో. ఇప్పుడు వాట్ ఆర్ ది బేసిక్ రీజన్స్ ఆర్ కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ క్లాస్లో
మనకి అసలు పేదరికం అనేది ప్రధాన ఇంతకుముందు క్లాస్లో మనం డిడియు జీకేవై గురించి చెప్పాము. అది డిడియు జీకేవై అనేది అన్ఎంప్లాయ్మెంట్ రెమెడియల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ఎంప్లాయ్మెంట్ రెమెడియల్ మెజర్స్ వన్ ఆఫ్ ది రెమెడియల్ మెజర్ ప్రోగ్రామ్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. దీని గురించి క్లియర్ కట్గా డీటెయిల్గా సమ్ అదర్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి క్లాస్లో కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ రీజన్స్ ఆఫ్ పవర్టీ ఆర్ కాజెస్ ఆఫ్ పవర్టీ కనుక చూస్తే అండర్ డెవలప్మెంట్. అంటే అండర్ డెవలప్మెంట్ అంటే స్పీడీ డెవలప్మెంట్ లేకపోవడం. ఇప్పుడు మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎకనామిక్ గ్రోత్ అనేది రెండు టాపిక్స్ ఉన్నట్టు మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఎకనామిక్ గ్రోత్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ లెవెల్లో గ్రోత్ ఉంటే ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ అప్వర్డ్కి వెళ్తుంటే దాన్ని మనం ఎకనామిక్ గ్రోత్ అంటాం. అంటే వస్తు సేవలు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదలను మనం ఎకనామిక్ గ్రోత్ అన్నాం. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే నాట్ ఓన్లీ ప్రోగ్రెస్ ఇన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ క్వాంటిటీ బట్ ఆల్సో ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ ది సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కాకుండా వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సామాజిక సాంకేతిక వ్యవస్థాపూర్వకమైన మార్పులతో కూడిన వృద్ధిని ఆర్థికాభివృద్ధి అన్నాం. ఈ ఆర్థికాభివృద్ధి వేగవంతమైనట్టయితే కొంతవరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా కొంత ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి పవర్టీ అనేది రెడ్యూస్ అవ్వచ్చు లేదా రెక్టిఫై అవ్వచ్చు. సో అండర్ డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ది బేసిక్ కాజ్. బికాస్ ఆఫ్ ఇండియాలో పాపులేషన్ హెవీగా ఉన్నారు. పాపులేషన్కి మినిమం నీడ్స్ని ప్రొవైడ్ చేయడం అనేది వరల్డ్ చైనా తర్వాత సెకండ్ ప్లేస్లో పాపులేషన్లో సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఈ కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఆఫ్టర్ 2050 ఇండియా ఆక్యుపైస్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్స్ పాపులేషన్ ర్యాంక్. సో ఎవ్రీ ఇయర్ 2% పాపులేషన్ అడిషనల్గా యాడ్ అవుతున్నారు ఉన్న పాపులేషన్కి. వీళ్ళందరికీ అన్నీ ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్కి బర్డెన్గా తయారవడంతో అది డెవలప్మెంట్ మీద పడిపోయి చాలా వరకు అండర్ డెవలప్మెంట్ స్టేజ్కి ఎకానమీ వెళ్తుంది. వీళ్ళకి బేసిక్ నెసిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్, health, minimum needs, infrastructure, schooling, everything provided by the government. So it is a very large burden to the government. That's why Indian economy are underdevelopment stage. So Indian economy, we are treated in Indian economy as a developing economy, but not a developed economy. ఎందుకంటే ఇండియాలో పాపులేషన్ హెవీగా ఉన్నారు. ఇండియాలో ఉన్న పాపులేషన్ ఎవ్రీ ఇయర్ 2% యాడ్ అవుతున్నారు. ఆఫ్టర్ 2050 ఇండియాలో ప్రపంచంలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రథమ స్థానంలో ఉండే దేశాలు ఏముంటాయని కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తే ఇండియా ఫస్ట్ ప్లేస్లో, చైనా సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతా ఉందని చెప్తా ఉన్నాయి. అలాగే లార్జెస్ట్ ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్టర్ 2050 చూస్తే కనుక ఇండియా ఆక్యుపైస్ ది 4th ప్లేస్, అప్రాక్సిమేట్లీ 3rd to 4th ప్లేస్. 3 నుంచి 3వ స్థానాన్ని కానీ 4వ స్థానాన్ని కానీ, అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉంటాయో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు భారతదేశం 2050 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కానీ లేదంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ ఉన్నారు, జనాభా అవసరాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది అనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు కంక్లూజన్కి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. సో ఎనీహా ఈ అండర్ డెవలప్మెంట్ అంటే సర్ప్లస్ బడ్జెట్స్ లేకపోవడం, ఎక్కువ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, దానికి తగిన ఫండ్స్ బడ్జెట్ ప్రాపర్గా లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేర్సిటీ ఉండడం, మినిమం నీడ్స్ లేకపోవడం, స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబుల్గా లేకపోవడం, టెక్నికల్గా అప్డేట్ కాకపోవడం, లార్జ్ ఎకానమీ ఉండడం, సోషల్ సర్కమ్స్టెన్సెస్ అనేవి ప్రాపర్గా లేకపోవడం, సోషల్ డిస్టర్బెన్సెస్ ఉండడం, డ్రాబ్యాక్స్ ఉండడం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల ఇండియా అనేది పావర్టీ అనే దానిలో ఉంది అని చెప్తున్నాం. కొంతమంది ఎకనామిస్టులు ఏమైనా డిఫైన్ చేశారంటే ఇండియన్ ఫార్మర్, పర్టికులర్లీ రూరల్ ఏరియాలో ఇండియన్ ఫార్మర్స్ ఆర్ బోర్న్ ఇన్ పావర్టీ అండ్ లైవ్ ఇన్ పావర్టీ అండ్ డూయింగ్ ది లైఫ్స్ ఆర్ లాస్ట్ ది లైఫ్స్ అండర్ పవర్. అంటే కొంతమంది భారతీయ రైతులు పేదరికంలో పుట్టి పేదరికంలోనే పెరిగి పేదరికంలోనే మరణిస్తారని కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అలాగే విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, పేదరిక విషవలయం అనే దానిలో అండర్ ది క్లచెస్ ఆఫ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ మోర్ రూరల్ అండ్ అర్బన్ పూర్ పీపుల్ ఆర్ సఫరింగ్. అంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు కానీ, రైతు కూలీలు కానీ, లేకపోతే కౌలుదారులు కానీ, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ పేదరిక విషవలయం అనే దానిలో చిక్కుకొని
ఆ పేదరికంలోనే కొనసాగుతున్నారు. ఆ పేదరికం నుంచి పడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రాపర్గా వాళ్ళు బయటపడలేకపోతున్నారు. ఆఫ్టర్ 1991 న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ తర్వాత వచ్చినటువంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ట్రెండ్స్ అనేది, అంటే ఎల్పిజి మోడల్ ఇంట్రడ్యూస్ చేశారు 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్లో పార్ట్గా. లిబరలైజేషన్ ట్రెండ్స్ని, ప్రైవేటైజేషన్ని, గ్లోబలైజేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే కొన్ని అంశాలను తీసుకొచ్చి, అంటే ఇండస్ట్రియలైజేషన్ స్పీడ్గా గ్రో చేయడానికి, మోర్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని పర్సంటేజ్ పెంచడానికి, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో సిక్ అయిన వాటిని ఆ పొజిషన్ నుంచి ఓవర్కమ్ చేసి ప్రాఫిట్ రేంజ్లో తీసుకెళ్ళడానికి, ఓవరాల్గా ఎకానమీని గ్రో చేయడానికి ఎల్పిజి మోడల్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో చాలా రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. ఈ ఎల్పిజి మోడల్లో లేదా 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన ఆల్ రిఫార్మ్స్ ఆర్ ఫేవరబుల్ టు ది ఓన్లీ దోస్ హూ ఆర్ ఆల్రెడీ సెట్ యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్. దే ఆర్ గెయినింగ్ మోర్ ప్రాఫిట్స్. అంటే 91 నూతన ఆర్థిక సంస్కరణలు, నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా రీఫార్మ్స్ ఎవరైతే ఆల్రెడీ పెట్టుబడిదారులుగా ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ రిచెస్ట్ పర్సన్స్గా ఉన్నారో, ఎవరైతే బిజినెస్ పీపుల్గా ఉన్నారో, అందులో తీసుకొచ్చిన రీఫార్మ్స్ అన్ని ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదవారిని మరింత పేదవారిగా చేయడానికి అది అవకాశాన్ని ఇచ్చింది. దాంతో కూడా పేదరికం అనేది అలాగే కొనసాగుతుంది. సో అండర్ డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ది బేసిక్ కాజ్ ఫర్ పవర్టీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ పవర్టీ ఇన్ ఇండియా. అలాగే సెకండ్ వన్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లో లెవెల్ ఆఫ్ వేజెస్. అన్ఎంప్లాయ్మెంట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం చాలా అన్ఎంప్లాయ్మెంట్ కాజెస్, రెమెడియల్ మెజర్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం చూసాం. ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి? జేఆర్వై, జవహర్ రోజ్గార్ యోజన, ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, లేకపోతే ఆర్ఎల్ఈసిపి, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, లేకపోతే మన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కానీ, జిఆర్వై కానీ, ఆర్ఎల్ఈసిపి కానీ, ఇలా చాలా, అలాగే డిడియూజీకేవై కానీ, ఇలాంటి మోర్ నెంబర్ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం దేశంలో ఉంటూనే ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. రూరల్ ఏరియాలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్, అర్బన్ ఏరియాలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్. అర్బన్ ఏరియాస్లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, అనుద్యోగిత, చదువుకుంటారు కానీ ఉపాధి దొరకనటువంటి స్థితి. అలాగే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అర్బన్ ఏరియాలో ఉంటాయి. రూరల్ ఏరియాలో కొన్ని రకాల నిరుద్యోగితలు ఉంటాయి. రూరల్ ఏరియాలో ఉంటుంది జనరల్గా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే రైతులకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని ఋతువుల్లో మాత్రమే పని ఉంది, మిగిలిన ఋతువుల్లో పని లేకపోతే అలాంటి దాన్ని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. గ్రామీణ ప్రాంతాల్లో మనం అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ మనం చూడొచ్చు. కొన్ని 6 months పని వర్క్ ఉంటుంది, రిమైనింగ్ టైంలో వాడు పని లేక ఖాళీగా ఉంటారు. అది రూరల్ అన్ఎంప్లాయ్మెంట్లో వన్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ రెండు రూరల్ అన్ఎంప్లాయ్మెంట్. తర్వాత రెండోది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ రూరల్లో. రెండోది ఏంటి? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ వన్, ఇది రూరల్ ఏరియాలో. రెండోది ఏంటి? సమ్ ఆఫ్ ది మోర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఎంగేజ్డ్ దెన్ యాక్చువల్లీ రిక్వైర్డ్. సమ్ ఎక్సెస్ పర్సన్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఏ వర్క్, దట్ ఈస్ కాల్డ్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత. తెలుగులో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే అవసరానికి మించి ఎక్కువ మంది కార్మికులు లేదా శ్రామికులు ఒక పనిలో కొనసాగుతుంటే దాన్ని మనం ఇంగ్లీష్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, తెలుగులో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ఒక పనిలో 10 మంది అవసరం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అంతకంటే 10 కంటే ఎక్కువ 12 మంది 15 మంది కొనసాగుతున్నారు. ఈ ఎక్సెస్గా ఉన్న 2 లేదా 5 అనేవాళ్ళు అన్ఎంప్లాయ్స్ యాక్చువల్. సో అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని పిలుస్తున్నాం. ఇలా కొన్ని రకాల అన్ఎంప్లాయ్మెంట్స్ అనేవి ఉన్నాయి. అలాగే స్కిల్డ్ మ్యాన్ పవర్, ప్రాపర్ స్కిల్స్ అనేవి లేకపోవడం. ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒక పక్క ఉద్యోగులు దొరక, స్కేసిటీ ఆఫ్ లేబర్ అనే ప్రాబ్లం ఉంటుంది.
ఇంకో పక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రాబ్లం ఉంటుంది, లేబర్ సర్ప్లస్ అనేది ఉంటుంది. అంటే ఒక వైపునేమో గ్రామీణ ప్రాంతాల్లో లేదా వెనకబడిన ప్రాంతాల్లోనేమో ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని మనం స్టడీ చేయొచ్చు. ఇంకొక అర్బన్ మార్కెట్లో లేదా వేరే మార్కెట్లో ల్యాక్ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ లేబర్ అనే ప్రాబ్లం ఉంది, లేబర్ స్కేర్సిటీ ఉంది అనే మాటను కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడంలో, ప్రాపర్ స్కిల్స్ని ట్రైనింగ్ని ఇవ్వడంలో ప్రభుత్వాలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. అది కూడా పావర్టీకి ఒక రీజన్. ఎప్పుడైతే ఇన్కమ్ ఉండదో, ఎప్పుడైతే జాబ్ ఉండదో, ఇన్కమ్ లేకపోతే పేదరికంలో ఉంటారు, బేసిక్ నెసెసిటీస్ని కూడా పొందలేదు. దాంతో వాళ్ళు పావర్టీ లైన్ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే లో లెవెల్ ఆఫ్ వేజెస్ అంటే తక్కువ స్థాయి వేతనాలు పొందగలుగుతారు. అంటే మినిమం బేసిక్ నెసెసిటీస్ని పొందడంతో పాటుగా వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి సరిపడిన ఆదాయము లేదా వినియోగ వ్యయం లేదంటే మినిమం న్యూట్రిషన్ ఫుడ్ ఇవి కూడా పొందగలిగి సఫిషియెంట్గా వాళ్ళకి వేజెస్ అనేవంటే వాళ్ళ పేదరికంలో ఉండరు. కానీ ప్రాపర్ వేజెస్ లేక, వేజ్కి సంబంధించిన యాక్ట్స్ అనేవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాక, మినిమం లేబర్ డిపార్ట్మెంట్లో లేబర్స్కి సంబంధించి శ్రామికులకి కనీస వేతనాల చట్టం, మినిమం వేజెస్ యాక్ట్, ఈ మినిమం వేజెస్ యాక్ట్ని ఇంకా చాలా కార్మికుల సంక్షేమాన్ని, కార్మికుల శ్రమను దోపిడీ కాకుండా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రకాల స్కీమ్స్ని, ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసి చట్టాలను కొత్త ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ ఈ మినిమం వేజ్ యాక్ట్లో భాగంగా ఒక వ్యక్తి కనీసం సగటున రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి, ఒక గంటకి కనీసం ఎంత వేతనాన్ని పొందాలి అనే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం వల్ల శ్రామికుల శ్రమని ఈ కార్పొరేట్ వర్గం, పెట్టుబడిదారి వర్గం దోచుకోవడం వల్ల కూడా వీళ్ళు పేదరికంలో కొనసాగుతున్నారు. సో లో లెవెల్ ఆఫ్ వేజెస్, మినిమం ల్యాక్ ఆఫ్ ప్రాపర్ వేజెస్, ల్యాక్ ఆఫ్ మినిమం లెవెల్ ఆఫ్ వేజెస్, సమ్ ఆఫ్ ది పర్సన్స్ ఆర్ స్ట్రగుల్డ్ అండ్ దే ఆర్ అండర్ పావర్టీ. సో చాలా మంది కనీస వేతనాన్ని, కనీస అవసరాలను తీర్చుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ పేదరికంలో కొనసాగుతుంటారు. సో రెండో రీజన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లో లెవెల్ ఆఫ్ వేజెస్ అనేది చెప్పచ్చు. మూడోది పాపులేషన్ ఎక్స్ప్లాయిషన్, జనాభా విపరీతంగా విస్ఫోటం. జనాభా అనేవాళ్ళు విపరీతంగా పెరగడంతో పెరిగిన జనాభాకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని, అన్ని మినిమం నీడ్స్ని, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎడ్యుకేషన్ని, హెల్త్ని, న్యూట్రిషన్ ఫుడ్ని, everything provided by the government. It is a basic burden to the government. That's why some of the people are struggled and they are under poverty. So population exploitation అంటే పాపులేషన్ మన ఇండియాలో 1971 ఇయర్ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్గా కన్సిడర్ చేస్తాం. గొప్ప జనాభా విభాజక సంవత్సరం. ఆ దేశంలో ఇండియాలో బర్త్ రేట్స్ కంటే డెత్ రేట్స్ అనేవి బాగా తక్కువ ఉన్నాయి. అంటే when compared to death rate, birth rate is more and more people are coming are added to the Indian population. అంటే బర్త్ రేట్స్ విపరీతంగా ఉండి డెత్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల పాపులేషన్ విపరీతంగా పెరిగి ఈ పాపులేషన్ ప్రెజర్ అనేది ఉండడం వల్ల ఈ పెరిగిన పాపులేషన్ మొత్తానికి ఉపాధి అవకాశాలు కల్పించలేక, వాళ్ళందరి ఆదాయాలు క్రియేట్ చేయలేక వాళ్ళందరూ పేదరికాన్ని అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా పాపులేషన్ విపరీతంగా పెరగడం అనేది కూడా మనం ఈ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఫర్ పావర్టీ అని చెప్పచ్చు. యాక్చువల్గా స్టేట్కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే వరల్డ్లో చైనాలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉన్నప్పటికీ అది బ్యాక్వర్డ్గా లేదు, పావర్టీ అనేది కొంత తక్కువగానే ఉంది. అలాగే ఇండియా అనేది రెండో ప్లేస్లో ఉంది, ఇక్కడ పావర్టీ ఉంది. తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి దేశాలు ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో లైక్ యుఎస్ఏ, జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలను మనం చూస్తే ఈ దేశాల్లో పాపులేషన్ నంబర్ తక్కువ ఉంది. అక్కడ పావర్టీ అనేది తక్కువ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది, లేకపోతే ఇంకా సమ్ అదర్ సోషల్ డిస్టర్బెన్సెస్, హ్యూమన్ డిస్టర్బెన్సెస్ అనేది తక్కువగా ఉండడం వల్ల దే ఆర్ పావర్టీ పర్సంటేజ్ అనేది 1 or below 1% ఉంది. ఇండియా లాంటి దేశాల్లో పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది. ఇక్కడ అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, పెరిగే జనాభాకి అన్ని కూడా ప్రభుత్వం చేయాలి. అంత ప్రాపర్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఫండ్స్ స్కేర్సిటీ ప్రాబ్లం ఫేస్ చేయడం గవర్నమెంట్. ఇలాంటి సో మెనీ రీజన్స్ వల్ల కూడా భారతదేశంలో ఉన్న జనాభా మొత్తానికి అవసరాలను తీర్చలేక వాళ్ళందరూ పేదరికంలో కొనసాగుతుంది. అలాగే ఇన్ఈక్వాలిటీ ఇన్ అసెట్స్ అండ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. మనం ఎంతమంది క్లాసులో వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. భారతదేశంలో ఆదాయ సంపదల పంపిణీలో అసమానతలు ఉన్నాయా? అందరి ఆదాయాలు ఒకేలాగా లేవా? కొంతమంది సంపద ఆదాయం అనేది ఎందుకు ఎక్కువ ఉంది, కొంతమంది ఆదాయ సంపద అనేది ఎందుకు తక్కువగా ఉంది? ఇలాంటి కారణాలు మనం డిస్కస్ చేసాం. ఇండియాలో
ఉన్న ఏదైతే ఇండస్ట్రియలైజ్డ్ ఫ్యామిలీస్ అయితే రిచ్ గ్రూప్ ఉందో ఆ రిచ్ గ్రూప్లో అబౌవ్ 10% ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఆర్ హ్యావింగ్ ది approximately 60% of wealth. Wealth assets approximately 50 to 60%. 60% of wealth assets and only 10% is rich group దగ్గర ఉన్న ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కొనసాగుతున్నాయి. Wealth is created in every year in India, but క్రియేట్ అయ్యే వెల్త్ అనేది కొంతమంది హ్యాండ్స్లో, కొన్ని ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీస్లో, ఒక రిచ్ గ్రూప్లో మాత్రమే అది లొకేట్ అవ్వడం వల్ల అందరికీ ప్రాపర్గా ఇన్కమ్ వెల్త్ డిస్ట్రిబ్యూట్ కాకపోవడం వల్ల కూడా ఈ పావర్టీ అనే ప్రాబ్లం అనేది ఇండియాలో ఉంది. అలాగే లో అవైలబిలిటీ ఆఫ్ సోర్సెస్, అందరికీ అన్ని అందుబాటులో లేకపోవడం, ఏంటంటే డెవలప్మెంట్ అవ్వడానికి, పావర్టీ నుంచి ఓవర్కమ్ చేయడానికి ప్రాపర్ ఫెసిలిటీస్, ఎసెట్స్ అన్నీ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ఈ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, లేకపోతే ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి కానీ వీళ్ళకున్నటువంటి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సిస్టంలో ప్రాబ్లం ఉంది. అలాగే ఫైనాన్షియల్ హెల్ప్ చేయడంలో కూడా బ్యాంకులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండటం వల్ల వీళ్ళందరూ పేదరికం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళకి అవన్నీ దొరకని పరిస్థితి, అందుకని పేదరికం కొనసాగుతున్నారు, ఇది కూడా చెప్పచ్చు. అలాగే ఇన్ఫ్లేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది బేసిక్ కాస్ట్గా చెప్పచ్చు. ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో మనకి ద్రవ్యోల్బణం, అంటే కంటిన్యూస్ రైజ్ ఇన్ ద ప్రైస్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో నిత్యావసరాలు లేదా వస్తు సేవల ధరలు అనేవి నిరంతరంగా పెరుగుతున్నట్లయితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లేషన్లో టైప్స్ ఉన్నాయి. ఇవి మనకి హైపర్ ఇన్ఫ్లేషన్ కానీ, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ కానీ, ఇలాంటి ఇన్ఫ్లేషన్స్ అనేవి ఎకానమీకి అన్ఫేవర్గా ఉంటాయి. పర్టికులర్గా ఇన్ఫ్లేషన్ కండిషన్స్ వచ్చినప్పుడు రిచ్ గ్రూప్కి లేదంటే ఈ ఇండస్ట్రియలైజ్డ్ ఫ్యామిలీస్కి, లేకపోతే ఈ ఓనర్ గ్రూప్కి, లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఇలాంటి వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది ఫేవరబుల్గాను, మినిమం నీడ్స్ని పొందలేని పూర్ పర్సన్స్కి, డైలీ వేజ్ వర్కర్స్కి, శాలరీ ఎంప్లాయీస్కి, ఇలాంటి వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది అన్ఫేవరబుల్గా వర్క్ చేస్తుంది. అంటే వాళ్ళ ఆదాయంతో కనీస నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల వాళ్ళ ఆదాయం మొత్తాన్ని వాళ్ళ కనీస అవసరాలను తీర్చుకోవడానికి సరిపోక వాళ్ళు అప్పులు చేసి పేదరికంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేవి కూడా అంటే మధ్యతరగతి పేద వర్గాల ప్రజల్ని పేదరికంలో నెట్టివేయడానికి ఒక కారణంగా పనిచేస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది, ద్రవ్యోల్బణం అనేది ఉత్పత్తిదారులకి, లేదంటే రిచ్ గ్రూప్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అలాంటి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఆదాయం మరింత పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకు అన్ఫేవరబుల్గా వర్క్ చేయడం వల్ల కూడా ఇది ఇలా ఇన్ఫ్లేషన్ అనేది దానివల్ల కూడా పేదవాళ్ళు అవుతున్నారు. అలాగే ఫెయిల్యూర్ ఆఫ్ 5-year plans, ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పంచవర్ష ప్రణాళికలు అనేవి, ప్రతి ప్రణాళిక 1951 onwards వీఆర్ ఇంప్లిమెంటేషన్ ది 5-year plans programs. Every year in each and every plan we have selected a target and to overcome the problems one by one in India. But some plans are failed to reach the targets. అంటే ప్రతి ప్రణాళికల్లో కూడా కొన్ని టార్గెట్స్ని పెట్టుకుని మన టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి, ఇండియాలో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి ప్లాన్ చేస్తూ 5-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడం, లేకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్లాన్స్ అనేవి ప్రాపర్గా వర్కౌట్ కాకపోవడం, అది ఫెయిల్ అవడం వల్ల కూడా పేదరికం అనేది పెరుగుతుంది. ఇప్పుడు 5-year ప్లాన్స్ లేవు. రీసెంట్గా నీతి ఆయోగ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ నీతి ఆయోగ్లో భాగంగా కూడా గవర్నమెంట్ కొన్ని టార్గెట్స్ని పెట్టుకుని ఎవ్రీ ఇయర్ కొంత గ్రోత్ టార్గెట్ని, కొన్ని ప్రాబ్లమ్ రెక్టిఫై చేసి పేదరికాన్ని, అన్ఎంప్లాయ్మెంట్ని, సమాధాన ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ప్రణాళికలు అనేవి విఫలం అవడం అనేది కూడా ఇండియాలో పేదరికం బాగా పెరగడానికి ఒక కారణంగా చెప్పచ్చు. అలాగే సోషల్ ఫ్యాక్టర్స్, ఇండియాలో ఉన్నటువంటి సామాజిక సాంఘిక పరిస్థితులు, ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, రూరల్ బ్యాక్డ్రాప్, ఇండియాలో ఉన్నటువంటి హిల్ ఏరియాస్, బ్యాక్వర్డ్ ఏరియాస్, ఇల్లిటరసీ, ఇల్ హెల్త్,
న్యూట్రిషన్ ఫుడ్ ప్రాపర్గా లేకపోవడం, ఎడ్యుకేషన్ స్కిల్స్ లేకపోవడం, ట్రైనింగ్ లేకపోవడం, క్యాస్టిజం, రిలీజియనిజం, లేకపోతే ఈ సమదర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇలాంటి చాలా రీజన్స్ అన్నీ ఉండడం, అలాగే ల్యాండ్ రిఫార్మ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం, సక్సెస్ కాకపోవడం, ఇలా ఇన్ఈక్వాలిటీస్ ఉండడం, ఇలా సో మెనీ రీజన్స్ని మనం ఇక్కడ సామాజికంగా ఉన్నటువంటి చాలా అవరోధాలు భారతదేశంలో పేదరికం కొనసాగడానికి కారణాలుగా చెప్తుంది. అలాగే పొలిటికల్ ఫ్యాక్టర్స్ అంటే రాజకీయ కారణాల్లో ప్రధానంగా ఎవరైతే ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వారి స్వార్థం కోసం వారి ప్రాంతానికి కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఫేవరబుల్గా డెసిషన్స్ తీసుకోవడం, ఆయా ప్రాంతాల్లో పేదరికాన్ని నిరుద్యోగితను నిర్మూలించడానికి ప్రయత్నం చేయకపోవడం, పొలిటికల్గా వాళ్ళు పవర్లో ఎంగేజ్ అవ్వడానికి కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు తప్ప ప్రాపర్గా హానెస్టీగా ఈ దేశంలో పావర్టీని రిమూవ్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయకపోవడం, అలాగే ఇంప్లిమెంట్ చేసినటువంటి బడ్జెట్ అంతా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పోరాడుతున్నారో ఆ సెక్షన్స్కి రీచ్ అవ్వకపోవడం, ఇలాంటి సో మెనీ రీజన్స్ వల్ల ఇండియాలో పావర్టీ అనేది కొనసాగుతుంది. ఆల్ దీస్ ఆర్ ది మేజర్ కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో పేదరికం అనేది కొనసాగడానికి ప్రధానంగా ఈ కారణాలు, ఇంకా వీటితో పాటు చాలా కారణాలు మనం చెప్పచ్చు. రిమైనింగ్ టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.